మనకు అందించిన ఈ మూలాలను పరిశీలిస్తే ఒక ఉద్రిక్తమైన వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు ఇశ్రాయేలీయులు, వాళ్ళు అప్పటికే ఎరికో, హాయ్ లాంటి అజేయమైన కోటలను కూల్చేశారు. కెనాను దేశంలోకి అలా విజయయాత్ర చేస్తున్నారు. వాళ్ల పేరు వింటేనే చుట్టుపక్కల రాజ్యాలకొక రకమైన భయం. సరిగ్గా ఆ భయమే మిగతా ఖనానీయుల రాజులందర్నీ ఏకం చేసింది. వాళ్ల మధ్య ఎన్ని విభేదాలున్నా సరే మనందరికీ ఇప్పుడు ఒకే శత్రువు అని వాళ్లు డిసైడ్ అయ్యారు. ఇశ్రాయేలీయులతో ఒక పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలని చూస్తున్నారు. అయితే ఆ ఏకమైన కూటమిలోంచి ఒక సమూహం మాత్రం పక్కకు తప్పుకుంది. వాళ్లే గిబియోనీయులు. వాళ్లు కత్తి పట్టలేదు, యుద్ధానికి సై అనలేదు. దానికి బదులుగా వాళ్లు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి బహుశా చరిత్రలోనే అత్యంత తెలివైన, సాహసోపేతమైన ఒక నాటకానికి తెరతీశారు. ఈరోజు మనం ఈ కథను లోతుగా పరిశీలించబోతున్నాం. అవును. ఒక మొవసం ఎలా ప్రాణాలను నిలబెట్టింది, అనుభవజ్ఞులైన యోధులు కూడా ఒక చిన్న నాటకానికి ఎలా పడిపోయారు, అన్నింటికంటే ముఖ్యంగా దేవుని పేరిట చేసిన ప్రమాణానికి ఎంత విలువుంటుంది. అవును, ఈ కథలో ఎన్నో పొరలున్నాయి. ఇది కేవలం ఒక యుద్ధ వ్యూహం కాదు. ఇందులో సైకాలజీ, డిప్లొమసీ, నమ్మకం, దైవభక్తి, ఇంకా ఒక లీడర్షిప్ క్రైసిస్ అన్నీ కనిపిస్తాయి. వాళ్ల ప్లానింగ్ ఎంత వివరంగా ఉందంటే అది వింటుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇక మొదలు పెడదాం. అసలు కథలోకి వెళితే ఇశ్రాయేలీల శిబిరానికి కొంతమంది రాయబారులొస్తారు. వాళ్ళని చూస్తే ఎవ్వరికైనా జాలి కలుగుతుంది. వాళ్ల వేషధారణ చాలా విచిత్రంగా, దయనీయంగా ఉంది. అవును, వాళ్ల గాడిదల మీద పాత గోని సంచులున్నాయి. వాళ్లు తాగడానికి తెచ్చుకున్న ద్రాక్షరసపు తిత్తులు కూడా పూర్తిగా పాతవైపోయి, చినిగిపోయి ఎవరో కుట్లు వేసినట్టున్నాయి. వాళ్ల కాళ్లకున్న చెప్పులు కూడా అరిగిపోయి మాస్కలు వేసున్నాయి. ఇక వాళ్ల బట్టల గురించి చెప్పనక్కర్లేదు, అవి కూడా చిరిగిపోయున్నాయి. వాళ్లు తినడానికి తెచ్చుకున్న రొట్టెలు కూడా వేడిగా లేవు, పూర్తిగా ఎండిపోయి బూజు పట్టినట్టు ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. ఇది చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? వీళ్లు చాలా పేదవాళ్లు, ఎన్నో వందల మైళ్లు ప్రయాణం చేసి అలిసిపోయి వచ్చారని అనుకుంటారు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇది పేదరికం కాదు, ఇదొక పక్కా ప్రణాళికతో కూడిన ప్రదర్శన. ఖచ్చితంగా ఇదొక లైవ్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ప్రతి వస్తువు ఒక కథ చెబుతోంది. మేము మా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఈ రొట్టెలు మా ఇంట్లోంచి వేడివేడిగా తెచ్చుకున్నాం. ఈ ద్రాక్ష సంచులు కొత్తవి, కాని మా ప్రయాణం ఎంత దూరమంటే ఇవన్నీ ఇలా అయిపోయాయని చెప్పడమే వారి ఉద్దేశం. వాళ్లు మాటలతో చెప్పడం కంటే తమ రూపాన్నే ఒక సజీవ సాక్ష్యంగా ఇజ్రాయేలీల ముందు ఉంచారు. వాళ్ల ప్రణాళిక ఎంత తెలివైనదంటే వాళ్లు చెప్పే కథలో కూడా ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. గిల్గాలోలో ఉన్న యెహోషువ దగ్గరకు వెళ్లి, మేము చాలా దూరదేశం నుండి వచ్చాము, మాతో ఒక ఒప్పందం చేసుకోండి అని అడుగుతారు. సహజంగానే ఇశ్రాయేలీలకు అనుమానం వస్తుంది. మీరు మా చుట్టుపక్కల వాళ్లైతే మేం మీతో ఎలా ఒప్పందం చేసుకుంటాం అని ప్రశ్నిస్తారు. అవును. ఇక్కడ గిబియోనీయుల చాకచక్యం చూడాలి. వాళ్లు తమ దేశం పేరుగాని, తమ వివరాలుగాని చెప్పరు. దానికి బదులుగా వాళ్లు ఇశ్రాయేలీల దేవుణ్ణి పొగడటం మొదలుపెడతారు. మీ దేవుడైన యెహోవా కీర్తి గురించి విన్నాం, ఆయన ఐగుప్తులో చేసిన అద్భుతాల గురించి విన్నాం అంటారు. అలాగే ఇశ్రాయేలీయులు యొర్దాను నదికి ఆవతల ఓడించిన 2 రాజుల గురించి ప్రస్తావిస్తారు. ఇక్కడొక చాలా ముఖ్యమైన వివరాలు గమనించాలి. వాళ్ళు ఎరికో, హాయ్ పట్టణాల పతనం గురించి అస్సలు మాట్లాడరు. ఎందుకు? ఎందుకంటే ఆ సంఘటనలు జరిగి కొద్ది రోజులే అయింది. అంత దూరదేశంలో ఉన్న వాళ్లకు ఆ వార్త ఇంత త్వరగా అందే అవకాశం లేదని వాళ్ళకి తెలుసు. ఇది వాళ్ల కథకు మరింత విశ్వసనీయతనిచ్చింది. ఓ, వీళ్లు పాత వార్తల గురించే మాట్లాడుతున్నారు అంటే వీళ్లు నిజంగానే దూరం నుంచి వస్తున్నారు అని ఇశ్రాయేలీలు నమ్మేలా చేసింది. అవును, ఇది ఒక తెలివైన మానసిక ఎత్తుగడ. అయితే ఇక్కడే ఇశ్రాయేలీయులు తమ చరిత్రలోనే అతిపెద్ద పొరపాట్లలో ఒకటి చేశారు. వాళ్లు యుద్ధాలలో దేవునిపై ఆధారపడి గెలిచారు. ప్రతి చిన్న విషయానికి దేవుని మార్గదర్శకత్వం కోరారు. కాని ఈ దౌత్యపరమైన విషయంలో తమ కళ్లకు కనిపించే సాక్ష్యాలను చూసి తమ సొంత తెలివితేటలు చాలనుకున్నారు. అవును. మూలంలో స్పష్టంగా ఉంది. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా. ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎర్ర సముద్రం పాయలవడం చూసిన వాళ్ళు, ఎరికో గోడలు కూలడం చూసిన వాళ్ళు, కేవలం కొన్ని పాత బట్టలు, ఎండిన రొట్టెలు చూసి ఎలా మోసపోయారు? ఇది ఒక రకమైన విజయగర్వం వల్ల జరిగిన పొరపాటా? ఖచ్చితంగా. దాన్ని విజయం తెచ్చిన ఆత్మవిశ్వాసమనొచ్చు.
యుద్ధాలు, అద్భుతాలు దేవుని పని అని, కాని దౌత్యం, ఒప్పందాలు వంటి మానవ విషయాల్లో తమ అనుభవం సెలివి చాలని వాళ్లు భావించి ఉండవచ్చు. ఇది నాయకత్వంలో మనం తరచూ చూసే ఒక బలహీనత. ఒక రంగంలో విజయం సాధించగానే అన్ని రంగాల్లో మనమే నిపుణులమని భావించడం. వాళ్లు ఆ ఉచ్చులో పడిపోయారు. దేవుణ్ణి అడగాలన్న ఆలోచనే వారికి రాలేదు. ఆ తర్వాత యెహోషువ వారితో శాంతి ఒప్పందం చేసుకుంటాడు. వారిని బ్రతకనిస్తానని ప్రమాణం చేస్తాడు. సమాజ పెద్దలు కూడా ఇజ్రాయేలీలు దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేస్తారు. దీంతో గిబియోనీయుల ప్లాన్ విజయవంతమైంది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. అవును, ఎందుకంటే నిజం ఎక్కువ కాలం దాగదు. ఒప్పందం జరిగిన కేవలం 3 రోజుల తర్వాత అసలు విషయం బయటపడుతుంది. ఇజ్రాయేలీలు తమ ప్రయాణం కొనసాగిస్తూ ముందుకు వెళ్తుంటే వాళ్లు గిబియోనీయుల పట్టణాలకు చేరుకుంటారు. అప్పుడు తెలుస్తుంది వాళ్లు దూరదేశస్థులు కాదు, తమ పొరుగువారే అని. 3 రోజులు, కేవలం 3 రోజుల్లోనే మొత్తం కథ అడ్డం తిరిగింది. గిబియోను, కెఫీరా, బెయోరోతు, కిరియత్యారేము ఈ పట్టణాలన్నీ వాళ్ళకు దగ్గరలోనే ఉన్నాయి. ఈ విషయం తెలియగానే ఇశ్రాయేలు శిబిరంలో పెద్ద గొడవ మొదలవుతుంది. ప్రజలందరూ తమ నాయకులపై తిరగబడతారు. మనం మోసపోయాం, మన శత్రువులతోనే ఒప్పందం చేసుకున్నామని నాయకులను నిందిస్తారు. ఇది ఒక పెద్ద రాజకీయ, సామాజిక సంక్షోభం. ప్రజల ఆగ్రహం ఒకవైపు, దేవుని పేరిట చేసిన ప్రమాణం మరోవైపు. నాయకులు చాలా క్లిష్టమైన పరిస్థితిలో చిక్కుకున్నారు. ఇప్పుడు వాళ్లు ఏం చేయాలి? ప్రజల మాట విని ఒప్పందాన్ని రద్దు చేయాలా, లేక దేవుని పేరిట చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండాలా? ఒక్క నిమిషం, ఇక్కడ నాకో సందేహం. వాళ్లు మోసం చేశారు కదా, మోసంతో కుదుర్చుకున్న ఒప్పందానికి విలువెందుకు? దాన్ని రద్దు చేయొచ్చు కదా. ఈ రోజుల్లో అయితే దాదాపు అదే చేస్తాం. ఈ ఒప్పందం చెల్లదు, ఎందుకంటే ఇది అబద్ధం మీద ఆధారపడి ఉందని చెప్పేవాళ్లం. మరి వాళ్ళెందుకు అంత కష్టపడ్డారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం ఆనాటి సంస్కృతి, నమ్మకాల్లో ఉంది. ఆ కాలంలో ముఖ్యంగా దేవుని పేరు మీద ప్రమాణం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అది కేవలం 2 పార్టీల మధ్య ఒప్పందం కాదు. ఆ ఒప్పందానికి దేవుణ్ణే సాక్షిగా, గ్యారెంటర్గా నిలబెట్టడమన్నమాట. దాన్ని ఉల్లంఘిస్తే మోసం చేసిన గిబియోనీయులతో కాదు, నేరుగా దేవుడితోనే తలపడినట్టు, దేవుని గౌరవానికి భంగం కలిగించినట్టు. ఓహో! అందుకే నాయకులు, మనం ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా పేరు మీద వాళ్లకి మాట ఇచ్చాం, కాబట్టి మనం వాళ్లకి ఏ హాని చెయ్యలేము అని ప్రజలకు స్పష్టంగా చెబుతారు. వారి దృష్టిలో ప్రజల ఆగ్రహం కంటే దేవుని కోపం చాలా భయంకరమైనది. అంటే వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకోవడం కంటే చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమని భావించారు. ఆ తర్వాతేం జరిగింది? యెహోషువ ఆ గిబియోనీయులను పిలిపిస్తాడు. అతని గొంతులో కోపం, నిరాశ, బహుశా కొంచెం అవమానం కూడా ఉండుంటుంది. మీరు మా మధ్యలోనే ఉంటూ మమ్మల్నెందుకు మోసం చేశారు అని వాళ్ళని నిలదీస్తాడు. అప్పుడు గిబియోనీయుల సమాధానం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్లు ఏ సాకులు చెప్పరు, వాదించరు. చాలా సూటిగా, నిజాయితీగా తమ భయాన్ని బయటపెడతారు. మీ దేవుడైన యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చి ఇక్కడి నివాసులందర్నీ నాశనం చేయమని తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించాడని మాకు ఖచ్చితంగా తెలిసింది. అందుకే మా ప్రాణాల మీద భయంతో ఇలా చేశాం అని వివరిస్తారు. ఇది వారి చర్యకు ఒక కారణాన్ని చూపిస్తుంది. వారు చేసింది మోసమే అయినా దాని వెనుక ఉన్నది దురాశ కాదు, కేవలం బ్రతకాలన్న ఆశ, ప్రాణభయం. ఆ తర్వాత వాళ్లు పూర్తిగా యెహోషువ తీర్పుకు తలొగ్గుతారు. ఇదిగో, మేము నీ చేతిలో ఉన్నాం, నీకు ఏది మంచిదనిపిస్తే, ఏది న్యాయమనిపిస్తే అది చెయ్యి అంటారు. వారిలో పూర్తి సమర్పణ భావం కనిపిస్తుంది. యెహోషువ ఇక్కడ ఒక అద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తాడు. అతను 2 వైపులా సమన్వయం చెయ్యాలి. ప్రమాణాన్ని గౌరవించాలి, అదే సమయంలో ప్రజల కోపాన్ని చల్లార్చాలి. గిబియోనీయుల మోసానికి ఒక శిక్ష విధించాలి. అవును, నికి కట్టెలు నరికేవారుగా, నీళ్లు చేదేవారుగా సేవ చెయ్యాలి అని నియమిస్తాడు. అంటే వాళ్ల మోసం వాళ్ల ప్రాణాలని కాపాడింది, కాని వాళ్లని బానిసలుగా మార్చింది. ఇది చాలా విచిత్రమైన ముగింపు. దీన్ని విజయంగా చూడాలా లేక ఓటమిగా చూడాలా? సరిగ్గా అదే ఈ కథలోని సంక్లిష్టత. వాళ్లు కోరుకున్నది ప్రాణాలు, అవి దక్కాయి. కాని వాళ్లు కోల్పోయింది స్వేచ్ఛ. ఇది నాకు కార్పొరేట్ ప్రపంచంలో జరిగే కొన్ని విలీనాలని గుర్తుచేస్తుంది. కొన్నిసార్లు ఒక చిన్న కంపెనీ దివాలా తీయకుండా ఉండేందుకు తమ బలహీనతలను దాచిపెట్టి ఒక పెద్ద కంపెనీలో విలీనమవుతుంది. ప్రాణాలతో బయటపడుతుంది, కాని తమ స్వేచ్ఛను, గుర్తింపును కోల్పోతుంది. గిబియోనీయుల పరిస్థితి కూడా అలాంటిదే. కానీ ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది.
వాళ్లకు విధించిన శిక్ష వాళ్లను దేవుని ఆలయానికి సేవకులుగా మార్చింది. అంటే ఒక రకంగా వాళ్ళు దేవునికి, ఆయన ఆరాధనకు చాలా దగ్గరయ్యారు. అవును, అది ఈ కథలోని అతిపెద్ద ఐరనీ. ఈ తీర్పు ఒక శాపంలా కనిపించినప్పటికీ అది వారిని ఇశ్రాయేలు సమాజంలో ఒక అంతర్భాగంగా మార్చింది. అంతేకాదు, వారిని దేవుని సన్నిధికి, బలిపీఠానికి సేవ చేసే పవిత్రమైన పాత్రలోకి తీసుకొచ్చింది. ఒక మోసంతో మొదలైన వారి ప్రయాణం దైవసేవలో ముగిసింది. ఇది ఎవరూ ఊహించని మలుపు. వాళ్లు బ్రతకటానికి అబద్ధమాడారు, కాని ఆ అబద్ధం వాళ్లను సత్యానికి కేంద్రమైన దేవుని మందిరానికి చేర్చింది. కాబట్టి ఈ కథ నుండి మనం కొన్ని కీలక విషయాలను గ్రహించవచ్చు. మొదటిది, ప్రాణభయం మనుషులతో ఎంతటి సాహసమైనా, ఎంతటి మోసమైనా చేయిస్తుందని. రెండవది, ఎంత అనుభవజ్ఞులైనా సరే దైవిక మార్గదర్శకత్వం తీసుకోకుండా కేవలం మానవ వివేకం, భౌతిక సాక్ష్యాలపై ఆధారపడితే ఎంత పెద్ద పొరపాటు జరిగే అవకాశం ఉందో చూశాం. మూడవది, అత్యంత ముఖ్యమైనది, దేవుని పేరిట చేసిన ప్రమాణం యొక్క పవిత్రత. అది పొరపాటునా మోసపూరితంగా చేసినా సరే దానికి కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకతను ఈ కథ నొక్కి చెబుతోంది. అది మనిషి గౌరవానికి సంబంధించిన విషయం కాదు, దేవుని గౌరవానికి సంబంధించినది. చివరగా ఈ కథ విన్న తర్వాత నా మదిలో ఒక ప్రశ్న మెదులుతోంది. గిబియోనీయులు అబద్ధం చెప్పారు, ప్రాణాలు కాపాడుకున్నారు, కానీ సేవకులుగా మిగిలిపోయారు. ఒకవేళ వాళ్లు నిజాయితీగా యెహోషువ దగ్గరకొచ్చి, మేం భయపడుతున్నాం, దయచేసి మమ్మల్ని కాపాడండి అని శరణు వేడుకుని ఉంటే అప్పుడేం జరిగేది? వాళ్ళని చంపేసేవారా, లేక వారి నిజాయితీని మెచ్చి క్షమించి స్వేచ్ఛగా బ్రతకనిచ్చేవారా? ఇది చాలా లోతైన ప్రశ్న. దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు, కానీ ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. వాళ్లు నిజాయితీగా వచ్చి ఉంటే బహుశా నాశనమయ్యేవారేమో. మోసం ద్వారా వాళ్లు బ్రతికారు, ఇజ్రాయేలీ సమాజంలో కలిసిపోయారు, వారి వారసులు దేవుని సేవలో కొనసాగారు. ఇది మనకు ఒక అసౌకర్యమైన నైతిక ప్రశ్నను మిగులుస్తుంది. కొన్ని తీవ్రమైన పరిస్థితులలో నిజాయితీగా ఓడిపోవడం కంటే ఒక విజయవంతమైన అబద్ధం మంచిదా? మనుగడకు, నైతికతకు మధ్య గీత ఎక్కడ గీయాలి? ఈ కథ ఆ ప్రశ్నతోనే మనల్ని వదిలివేస్తుంది.